ప్రకటన గ్రంథ సందేశాలకు స్వాగతం. ఈ దినాంశం శ్రమపడు క్రైస్తవునితో క్రీస్తు ప్రభు సంబంధం. ప్రకటన 1:6 నుండి 9 వచనాలలో ఈ సందేశాన్ని మనం చూడొచ్చు. క్రైస్ట్ అండ్ ద సఫరింగ్ క్రిస్టియన్. శ్రమలలో మరి ప్రభువు తన సేవకుని విడిచిపెట్టాడా? శ్రమలలో క్రైస్తవుడు ఒంటరివాడయ్యాడా అంటే కాదు, కానీ శ్రమలలో ప్రభువు అతనికి మరింత దగ్గరగా ఉన్నాడో, అతనిని ఆదరిస్తూ ఉన్నాడో. 6వ వచనంలో మనం చూస్తాము, మనలను ప్రేమించుచు అంటున్నాడు అపోస్తలుడు. క్రైస్ట్ హూ లవ్స్ అస్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు ప్రేమిస్తున్నాడు ఆయన మనలను. శ్రమలో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, విడవలేదు. ఇంకో గొప్ప శుభవార్త, ప్రేమిస్తూనే ఉంటాడో. ఏ పరిస్థితి అయినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కాదు. అయితే దేవుడు మానవునికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి అతడు హద్దు దాటి నశించిపోతూ ఉండగా వేదన చెందుతున్నాడో. కానీ ఆయనను ప్రేమించు బిడ్డలను ఆయన మాత్రమే అన్నడు విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడో, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడో, రక్షించటానికి ఇష్టపడుతున్నాడో. కానీ మానవుడు తనకివ్వబడిన స్వేచ్ఛను బట్టి, దేవుడు పెట్టిన హద్దును దాటి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ సర్వశక్తిని అశక్తునిగా తన స్వేచ్ఛను బట్టి చేస్తున్నాడు. రెండవదిగా, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, క్రైస్ట్ హూ రిడీమ్డ్ us. తన ప్రేమ తన రక్తంతో మనల్ని విమోచించుటకు కారణమైంది. మన పాపము, శాపము, లోకము, మరణము, పాతాళము, నిత్యనాశనము, సాతానుల నుండి ఆయన మనలను విడిపించుచున్నాడు, విమోచించుచున్నాడు. ఐగుప్తు చెర నుండి, భయంకరమైన వేటి చాకిరీ నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించి ఆయన వారిని రక్షించి, తెగుళ్ళ నుండి విడిపించి, ఎడారి అరణ్యం నుండి విడిపించి విమోచించి, ఎర్ర సముద్రం నుండి విమోచించి, ఆకలి దప్పుల నుండి విమోచించి, వాగ్దాన దేశమును చేర్చినట్టుగా మనల్ని కూడా విమోచించి నిత్యమైన ఆయన రాజ్యమునకు చేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవది వాక్య భాగంలో మనం చూస్తాము, క్రైస్ట్ హూ మేడ్ బిలీవర్స్ హిస్ కింగ్డమ్ అండ్ ప్రీస్ట్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులనుగాను చేశాను అని వాక్యంలో మనం చూస్తున్నాము. ఇది ఆయన రక్తము వలన, తన రక్తము వలన ఆయన మనల్ని విమోచించాడు. ఆయన తన రక్తంతో మనలను కొని, అమూల్యమైన క్రీస్తు యేసును గొర్రెపిల్ల రక్తముతో మనల్ని విమోచించి, వెండి బంగారాలకు మించిన వెలగల ఆయన రక్తముతో ఆయన మనల్ని విమోచించి, ఆయన మనలను ఒక రాజ్యముగా, ఆయన రాజ్యములో యాజకులనుగా చేశానని వాక్యం తెలియజేస్తుంది. ఇది ఆయన పిలుపు, ఆయన సేవకైనటువంటి పిలుపు. ఆయన సేవ, ఆయన ఆరాధనకు, ఆయన అధికారమునకు లోబడుటకు, ఆయన రక్తముచే విమోచింపబడినటువంటి వారు భూమిపై ఆయన రాజ్య ప్రతినిధులు. ఇప్పుడు ఆయన రాజ్యం భౌతికమైనది కాదు, కానీ ఆయనను ప్రభువు అని పిలుచువాడో, ఆయన రాజ్యపౌరుడు అవుతాడో, పరలోకవాసి అవుతాడో, ఆయన అధికారానికి ఒప్పుకొనుట, ఆయన రాజ్యములో ప్రవేశించుట, ఆయనను ప్రభువు అని పిలుచుట మట్టుకు మాత్రమే కాదు, ఆయన అధికారానికి ఒప్పుకొనుటను బట్టి ఆయన రాజ్యవాసి ఒకడవుతాడో. ఆయన ఈ చీకటి నుండి మనల్ని పిలిచి, ఆయన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి మనల్ని యాజక జనముగా ఆయన రాజ్యమందు చేయటానికి ఇష్టపడుతున్నాడు.
నాలుగవది ఇక్కడ గ్రహించవలసిన మరొక సత్యం, భక్తుడు రాస్తున్నాడు, మహిమ ప్రభావము యుగ యుగములు ఆయనకు కలుగునుగాక ఆమేన్ అంటున్నాడు. ఆల్ ద గ్లోరీ బిలాంగ్స్ టు హిమ్. మహిమ ప్రభావము యుగ యుగములు ఆయనకే చెందును. క్రైస్తవుడు క్రీస్తు రాజ్య సేవకుడుగాన, సేవకునిగా అతడు తన రాజ్యము కొరకు శ్రమిస్తూ ఉన్నాడు. కాబట్టి తన సేవకైనా తన శ్రమకైనా గొప్ప జీతము అతనికి ఉంది. శ్రమ అతడు ఆధిక్యతగా భావిస్తాడు. ఆది సంఘములో సేవకులు తాము నిజమైన సేవకులమని చెప్పడానికి తమ గాయములు చూపేవారట. అది తమ ఆధిక్యతగా భావించేవారట. ఒక దినము రాజ్యము ప్రభువునదవుతుంది, అది నీతి రాజ్యం అవుతుంది. ఇప్పుడు ఆత్మీయంగా నున్న ఆయన రాజ్యము బహిర్గతం అవుతుంది. అప్పుడు శ్రమ నొందిన ఆయన సేవకుడు ఆయనతో కూడా ఏలుతాడు. ఇప్పుడు మహిమ ఘనత ప్రభావములు ఆయనకు చెల్లించుచున్న ఆయన దాసుడు అప్పుడును ఆయనను మహిమపరుస్తూ ఆరాధిస్తాడు, ఆయన సన్నిధిలో ఆనందిస్తాడు. ఐదవదిగా, జీసస్ రిటర్న్ విల్ బి విజిబుల్ అండ్ యూనివర్సల్. ప్రకటన 1:7 చూస్తాం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరని చెప్పబడతా ఉంది. ప్రభువు రాకడ రహస్యం కాదు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చును. మేఘము యూదులకు దేవుని సన్నిధికి గుర్తుగానుంది. ఆయన మేఘస్తంభమందు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా నుండి వారిని నడిపించారు. ప్రతి నేత్రం కూడా ఆయనను చూచును అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మేఘాలలో వెళ్ళాడు, మేఘాలలో ఆయన తిరిగి రానియున్నాడు. క్రీస్తు ప్రభువు ఆయన మన కొరకైన గొప్ప నిరీక్షణను పట్టుకొని వస్తున్నారు. అయితే విశ్వసింపని వారికి అది తీర్పు దినము కూడా. తీర్పు మరియు బహుమానం రెండూ కూడా ఆయన రాకడతో ముడిపెట్టబడి ఉన్నాయి. అందుకే ఆయనను విశ్వసింపని భూజనులు ఆయన వచ్చినప్పుడు చూచి ఆశ్చర్యపడి రోము కొట్టుకుంటారు. ఎందుకంటే వారి ప్రతిఫలమైన బహుమానము తీర్పు మాత్రమే. కాబట్టి అవిధేయులకు అది ఆవేదన కలిగిస్తే విధేయులకు అది ఆశీర్వాదం అవుతుంది. ఆయన రాకడ విశ్వాసికి ఆదరణని కలిగిస్తుంది. అందుకే భక్తులు అంటున్నాడు, అవును ఆమెన్, అవును ఆయన ప్రణాళిక ఖచ్చితమని ఈ మాట మనకు తెలియజేస్తూ ఉంది. మరి మనం కూడా ఒప్పుకుందామా? మనం కూడా ఆయన ప్రణాళికకు మనం ఒప్పుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదామా? కాగా రక్షణకై జాగ్రత్త పడాల్సిన బాధ్యత మానవునిదే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటామని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఆరవది, జీసస్ ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రభు అంటున్నారు, ఆల్ఫా ఒమేగా అంటున్నారు. ఇవి గ్రీకు భాషలో మొదటి మరియు చివరి అక్షరాలు. అంటే ఆది ఆయనే, అంతము కూడా ఆయనే, అన్ని కాలములలో ఉన్నవాడు, ఉండువాడు, అధికారము ఆయనదే. దేవుడగు ప్రభువకు దేవుడు ఆయనను ఎరుగుట నిత్య జీవమని మనము ఎరుగుదాము. ఏడవది, క్రైస్తవుడు క్రీస్తు స్నేహితుడు.
ఏడవది, క్రైస్తవుడు క్రీస్తు సేవకుడే కాదు, క్రీస్తు స్నేహితుడు కూడా. క్రిస్టియన్ క్రైస్ట్ కంపానియన్. సో హీ విల్లింగ్లీ షేర్స్ సఫరింగ్, కింగ్డమ్ అండ్ పేషెన్స్ విత్ హిమ్. గ్రంథకర్త తనను మీ సహోదరుడు అంటాడు. 8వ వచనములో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనములోను పాలివాడను అని అంటున్నాడు ఈ పరిశుద్ధుడు. మీ సహోదరుడు దేవుని ప్రజలలో, ఆయన దాసులలో గొప్పవాడని అల్పుడని లేదు. ఈ లోకంలో అలాంటి భేదాలు ఉన్నాయి కానీ ఆయన రాజ్యంలో కాదు. మిక్కిలి అల్పుడైన బలహీనుడైన సోదరుడు కూడా మరి ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన వాడే, మరింత ఎక్కువ ఆయన రాజ్యానికి అవసరమైన వాడే అనేది దేవుని రాజ్య నియమము. క్రైస్తవుడు ఆయనతో శ్రమిస్తే ఆయనతో రాజ్యాన్ని చేస్తాడు. ఆయన వల్లే సహనాన్ని చూపిస్తే ఆయన బిడ్డగానుంటాడు. శ్రమలలో సహనము క్రైస్తవునికి ఆభరణము. చిన్నవాటినే సహింపలేక సుకుమారులుగా ఉంటూ ఉన్నారు నేటి క్రైస్తవులు. శ్రమలో దేవుని సన్నిధి బలముగా క్రైస్తవుడు అనుభవించగలుగుతాడు. దేవుని సన్నిధి ఎంత అనుభవిస్తే అంతగా శ్రమను అతడు తేలికగా సహించగలుగుతాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మాసిదోనియా సంఘముకైన కృప మీరు ఎరుగుదురు కదా అని వ్రాయబడతా ఉంది. ఏంట కృప అని అంటే వారు మిక్కిలి శ్రమలలో బహుగా ఆనందించినట్లుగా మనం చూస్తాము. అది వారి కృప. స్టెఫను రాళ్లతో కొట్టబడుతూ ఉంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాడే పరవశిస్తున్నాడు. పరలోకం అతని కొరకు తెరవబడుతూ ఉంది. తన ప్రభు దట్టు చూస్తున్నాడు. తన ప్రభు పొందిన శ్రమలను అతడు గుర్తు చేసుకుంటుంటే ఆయన కొరకు శ్రమపడుట ఎంత భాగ్యమని అతడు పరవశిస్తూ దేవునిలో ఆనందిస్తున్నాడు. ఆత్మలో పరవశిస్తున్న అతని యొక్క కన్నులు తెరవబడుతున్నాయి. పరలోక దర్శనం కలుగుతుంది. అదే రీతిగా ఈ పరిశుద్ధుడు యోహాను కూడా తన శ్రమలలో ఆనందిస్తూ దేవుని దివ్య దర్శనాలను అతడు పొందుకుంటూ ఉన్నాడు. 8వది, క్రైస్తవుని శ్రమల ఉద్దేశం. సఫరింగ్ ఫర్ క్రిస్టియన్ హ్యాస్ కింగ్డమ్ పర్పస్ అంటాడు పరిశుద్ధుడు. నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పరవాసినైతిని అని అంటాడు. తన శ్రమల ద్వారా క్రీస్తు రాజ్యం విస్తరిస్తే అది ఎంతో భాగ్యం అనుకుంటాడు క్రైస్తవుడు. అతని శ్రమలకైన కారణాలు దేవుని వాక్యం కోసము, ఆయన గూర్చిన సాక్ష్యం కోసం అంటాడు. క్రీస్తు ప్రభు శ్రమలు మానవాళి రక్షణార్థంగా ఉంటే క్రైస్తవుని శ్రమ ఆయన రాజ్య విస్తరణకు మహిమకు ఉపయుక్తమవుతున్నాయి. కాబట్టి క్రైస్తవుడు ధన్యుడు. ఇటు భావన కలిగిన క్రైస్తవుడు అంటాడు, ఇప్పటి చులకనైన శ్రమలు మాకు అంతకంతకు మహిమ భారమును కలిగించును అని అంటాడు. ఎంత గొప్ప ధన్యత ప్రభు కొరకు శ్రమ నొందుట. చివరిగా, గాడ్ స్పీక్స్ ఈవెన్ ఇన్ ఐసోలేషన్. ఆయన మన ఒంటరితనములోను, అందరి చేత మనం విడనాడబడినప్పుడును, ఒక పద్మాసు ద్వీపము లాంటి ఒక దీవిలో పాడవేయబడినప్పుడు కూడా ఆయన మనకు దగ్గరగా ఉంటాడు. ఆయన మనల్ని అందుకుంటాడు. ఎందుకంటే ఆయన అందుకోలేని చోటు లేదు. ద రెవల్యూషన్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ డిస్క్లోజ్డ్ బై మ్యాన్. Persecution cannot stop communication with God and His revelation. దేవుని సన్నిధి మనకు దగ్గరగా వస్తుంది. మనుషుడు ఆయన ప్రత్యక్షతను ఆపలేడు. దేహాన్ని కాస్త శ్రమ పెట్టగలుగుతాడు కానీ, మనసుకు ఆవేదన ఆందోళన కలిగించగలుగుతాడు కానీ, దేవుని సన్నిధి నుండి దేవుని బిడ్డను దూరంగా లాక్కొని పోలేడు.
కాబట్టి శ్రమ దేవుని బిడ్డకి ఎప్పుడు కూడా ధన్యతగానే భావించబడతా ఉంది. కాబట్టి మనమును నాటి పరిశుద్ధుల వల్లే శ్రమలో కూడా ఆనందిస్తూ దేవునితో సాగిపోయే బిడ్డలుగా ఉందాము.